ఏపీ రాజకీయాలలో సామాజిక సమీకరణాలదే కీలక పాత్ర. అందులోనూ గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించేది ఆ సామాజిక వర్గమే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడి నడిచేది వారి పెత్తనమే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా టీడీపీకి మద్దతునిచ్చే ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలు జిల్లాలో కీలకంగా వ్యవహరించారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక ఆ వర్గం సైలెంట్ అయిందిట. కీలక సమయంలో ఆ సామాజిక వర్గం మౌనానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఎక్కడా ఎవరు ఎమ్మెల్యేగా గెలవాలన్నా సామాజిక వర్గాల బలాబలాలే కీలకం. 2019 ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ 15 స్థానాలను గెలుచుకుంటే అందులో 3 కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం టీడీపీకి బలమైన ఓటు బ్యాంకుగా ఉంటూ వస్తోంది. 2019 ఎన్నికల్లో ఆ వర్గం నుంచి 3 వైసీపీ ఎమ్మెల్యేలుగా గెలవడం ఆసక్తికర పరిణామం. అయితే ఆ 3 తొలిసారి శాసనసభ్యులుగా గెలిచి తమ ప్రత్యర్థులపై పైచేయి సాధించేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. ఫ్యాన్ పార్టీలోనూ గుర్తింపు దక్కించుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా నుంచి కమ్మవర్గానికి మంత్రి పదవి దక్కితే ఈ 3లో ఒకరికి బెర్త్ ఖాయమనే ప్రచారం జరిగింది. తెనాలి నుంచి అన్నాబత్తుని శివకుమార్, వినుకొండ నుంచి బొల్లా బ్రహ్మనాయుడు, పెదకూరపాడు నుంచి నంబూరు శంకర్రావు 2019లో గెలిచారు. ఈ 3 వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కోసం గట్టిగానే వాయిస్ వినిపించారు. టీడీపీ, జనసేనపై అవకాశం వచ్చినప్పుడల్లా విరుచుకుపడ్డారు. తెనాలిలో అన్నాబత్తుని, ఆలపాటి రాజాపై, నాదెండ్ల మనోహర్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడేవారు. అదేవిధంగా నంబూరు శంకర్రావు, పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటిపై తనదైన శైలిలో విమర్శలు చేసేవారు. అలాగే వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, టీడీపీ సీనియర్ జీవి ఆంజనేయులను టార్గెట్ చేసుకునేవారు. వీరి దూకుడుతో మరోసారి గెలుస్తారనే నమ్మకంతో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా బరిలోకి దించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చి వైసీపీ అధిష్టానం గుంటూరు జిల్లాలో సామాజిక వర్గాల సమీకరణాలతో అనేక మార్పులు చేసింది. కానీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ 3 నేతలను మాత్రం కదల్చలేదు. ఆర్థికంగా బలంగా ఉండడమే కాకుండా అధిష్టానానికి నమ్మకంగా ఉండడంతో వీరినే మరోసారి బరిలోకి దించింది. అయితే ఈ 3 నేతలు 2024 ఎన్నికల్లో తమ ప్రత్యర్థుల చేతిలో ఓటమి చవిచూడక తప్పలేదు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఈ 3 మాజీ ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారట. మరీ దూకుడుగా వెళ్లకుండా అదే సమయంలో అడపాదడపా నియోజకవర్గంలో పర్యటిస్తూ తమ ఉనికి కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నారట. పెదకూరపాడులో కూటమి నేతల దూకుడుతో నంబూరు శంకర్రావు చాలా రోజుల దాకా నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు. ఆ తర్వాత ఆయన తన మద్దతుదారులతో సమావేశమై ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగు పెట్టినా పూర్తి స్థాయిలో పర్యటించలేకపోతున్నారని వైసీపీ కార్యకర్తలే అంటున్నారు. ఇక బొల్లా బ్రహ్మనాయుడు సైతం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులపై గతంలోలా దూకుడుగా వెళ్లడం లేదన్న విమర్శలు పార్టీ శ్రేణుల నుంచి వస్తున్నాయి. ఒకానొక సమయంలో కొంతమంది నేతలు బొల్లాను మార్చాలంటూ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. ఇక తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్ సైతం పూర్తిగా సైలెంట్ అయ్యారట. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆలపాటి రాజా కూడా తెనాలి నియోజకవర్గంలో సత్తా చాటుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా దూకుడుగా ఉండాల్సిన శివకుమార్ ఆ స్థాయిలో వారిని ఢీకొట్టలేకపోతున్నారని ఫ్యాను పార్టీ కార్యకర్తలు కాస్త అసంతృప్తితోనే ఉన్నారు. ఎన్నికలు ముగిసి ఏడాది కావడంతో అధికార పార్టీపై పోరాటానికి ఇంకా సమయం ఉందనే ఆలోచనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యేలున్నట్టు తెలుస్తోంది. ఈలోపు పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు కాపాడుకోవడం, పార్టీ కార్యక్రమాల్ని విజయవంతం చేయడం వంటివి చేస్తూ ఉనికిని చాటుకుంటున్నారట అన్నాబత్తుని. గుంటూరు జిల్లాలో కమ్మ సామాజిక వర్గ నేతల దూకుడు తగ్గినా వీళ్లని వైసీపీ అధిష్టానం పక్కన పెట్టే అవకాశం లేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు.
అయితే అధికారం కోల్పోయాక జిల్లాలో ఈ ముగ్గురు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం క్యాడర్కి ఏమాత్రం రుచించడం లేదు. వినుకొండలో బొల్లాను మార్చాలని క్యాడర్ పట్టుబట్టినా అధిష్టానం ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. అధినేత పార్టీ బలోపేతంపై దృష్టి పెడుతున్న సమయంలో ఈ ముగ్గురు మళ్ళీ యాక్టివ్ అవుతారా? టైం వచ్చినప్పుడు చూసుకుందాం అనుకుంటారో చూడాలి మరి.